కృష్ణమంద్య జగద్గురు ఘంటసాల గారు గానం చేసిన భగవద్గీత యొక్క స్వర రాగ సహిత వివరణకు పునఃస్వాగతం. ఇవాళ మనం చూడబోయే శ్లోకం 35వ శ్లోకం యథాదీపో. ముందర సితార్లో వచ్చే లీడ్ శుద్ధ సారంగ రాగంలో ఉంది. శుద్ధ సారంగ రాగం 65వ మేళకర్త అయిన మేచ కళ్యాణి యొక్క జన్యం. శుద్ధ సారంగ్ ఆరోహణం అవరోహణం ఒకసారి చూద్దాం. నీ సా రే మా ప నీ సా సా నీ ద ప మా ప మ రి సా నీ సా. ఈ రాగంలో రెండు మధ్యమాలు ఉన్నాయి. సితార్లో వచ్చే లీడ్ ద ప మ రి మ ప ని స రి సా. శ్లోకం యథా దీపో నివాతస్థో ని స స స ని స స స నిజ్ఞతే సోపమా స్మృతా ప ని స ని రి మ ని స స స యోగినో యత చిత్తస్య నిసదా ప మ ప ప ప ప యునతో యోగమాత్మనః మదప మరి రి మని స స స. తరువాతి శ్లోకం 36వ శ్లోకం సర్వభూతస్థమాత్మానం. ఇది 16వ మేళకర్త అయిన చక్రవాకం యొక్క జన్యమైన మలయమారుతం రాగంలో ఉంది. మలయమారుతం ఆరోహణం అవరోహణం ఒకసారి చూద్దాం. సరి గ ప ద ని సా సా ని ద ప గ రి సా. సర్వభూతస్థమాత్మానం పాప పాప ద ప గ రి సర్వభూతాని చాత్మని సరి రి రి గరి గరి గ స స స. ఈక్షతే యోగయుక్తాత్మా సరి గ ప ప ప ప ప సర్వత్ర సమదర్శనః గ ప ద ని స స స స స ని స ని స ని ద ని ద ప ప ద స ని స ద ని ప ని ద ని ప. తరువాతి శ్లోకం 37వ శ్లోకం అసంశయం మహాబాహో. ఈ శ్లోకం మరియు దీని ముందర వచ్చే సితార్లో లీడ్ రెండు కూడా మలయమారుతం రాగంలోనే ఉన్నాయి. ముందుగా సితార్లో వచ్చే లీడ్ని చూద్దాం. సగ పద ని 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 ద ప పని దని స ని ద ప ని ద ప గ రి దని ప. ఇప్పుడు శ్లోకం మలయమారుతం రాగంలో ఉన్నప్పటికీ శుద్ధ మధ్యమాన్ని కూడా వాడారు కాబట్టి ఇది చక్రవాకంలో కూడా ఉందని చెప్పచ్చు. శ్లోకం అసంశయం మహాబాహో గ పద ని 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 ద స ని స ని ద ప మనో దుర్నిగ్రహం చలం పద పద ప గ రి 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 గ ప గ రి స స. అభ్యాసేన తు కౌంతేయ సరి గ గ రి గ ప ప వైరాగ్యేణ చ గృహ్యతే దని స స ని స స స దని రి సరి స ని స ని దని ద పద ప మ ప మ గ మ గ రి
గమప మగరి మగరి గస. ధన్యవాదాలు.